ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రానున్న ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ ఓటరు నాడి ఎటువైపు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతుంది. 2 విడతల్లో జరగనున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్ లో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లేంటి? ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏ అస్త్రాలను ప్రయోగించనుంది? ఈసారి ఛత్తీస్గఢ్ వాసులు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి? దేశంలో సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్ కు నగారా మోగింది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందా, లేక బీజేపీకే ప్రజలు మద్దతు తెలుపుతారా? అసలు ఛత్తీస్గఢ్ ఓటరు నాడి ఎటువైపు ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఛత్తీస్గఢ్లోని మొత్తం ఓటర్లు 2.03 కోట్లు కాగా 2018 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 68 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 15 స్థానాలను గెలుచుకుంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ 5 స్థానాలను గెలుచుకోగా బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. 2018లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లకు గాను 68 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల్లో బీజేపీ 15, బీఎస్పీ 2, జనతా కాంగ్రెస్ 5 చొప్పున గెలుచుకున్నాయి. ప్రస్తుత భూపేష్ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు ఉండగా ఈ ఏడాది నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ బలమైన నేతగా ఉన్నారు. ఒకవైపు అధిష్టానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకుని ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టి పెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు ఇక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్గఢ్ బీజేపీ ముఖ్యనేత ఎస్టీలో ఎంతో పేరున్న మాజీ ఎంపీ నందకుమార్ సాయిని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజిక వర్గంలో పార్టీని బలంగా తీసుకువెళ్లే వ్యూహం అమలు చేశారు. అయితే కాంగ్రెస్ ఈసారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ ని వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో బీజేపీ ఉంది. ఎన్నికల ముందు భూపేష్ బఘేల్ ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం బీజేపీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ రమణ్ సింగ్ ని ప్రకటించినా కాంగ్రెస్ తరపున సీఎం రేసులో బఘేల్ ముందున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మరోవైపు తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్ను గద్దెదించాలని బీజేపీ భావిస్తోంది. రానున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలను పలు కీలక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వీటిలో అవినీతి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. బొగ్గు గనులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి బఘేల్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. దీనికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు సీఎం బఘేల్. ఇక మరో కీలక అంశం రైతు పథకాలు. కాంగ్రెస్ సర్కార్ రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన, గోధన్ పేడ సేకరణ న్యాయ యోజన, రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ కృషి న్యాయ్ యోజన పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా కాంగ్రెస్కు ఉన్న సానుకూలత బీజేపీకి సవాలుగా మారనుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఉపజాతీయవాద భావాన్ని సీఎం భూపేష్ బఘేల్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి కృషి చేశారు. దీనివల్ల ప్రజల్లో పెరిగిన ప్రాంతీయ భావం కాంగ్రెస్కు ఉపయోగపడవచ్చు. గత 2 ఏళ్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి మత మార్పిడిపై అనేక ఘర్షణలు జరిగాయి. క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులు, మారని వారి మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. అయితే మత మార్పిడిలకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ ఆరోపించింది. ఇది కాంగ్రెస్కు కొంత ప్రతికూల అంశమే. 2021లో కబీర్ధామ్ జిల్లాలో ఏడాది ఏప్రిల్లో బెమెతరా జిల్లాలో మతహింస జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపించుకున్నాయి. అయితే ఈ ఘటనలు ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని బఘేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. 2018లో కాంగ్రెస్కు మహిళా ఓట్లు రావడానికి ఈ హామీ దోహదపడిందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మరో కీలక హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు 27% రిజర్వేషన్ కోటా డిమాండ్ చేస్తున్నారు. సాహు, కుర్మి, యాదవ్ అనే 3 ప్రముఖ ఓబీసీ కమ్యూనిటీలు 2018 ఎన్నికలలో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి. ఈ కోటాను 58%కి పెంచుతూ బీజేపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఛత్తీస్గఢ్ హైకోర్టు గత ఏడాది పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ కాంగ్రెస్కు ఆందోళనకరంగా మారింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆగిపోయిందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్రంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, జల్ జీవన్ మిషన్ సక్రమంగా అమలు చేయడం లేదని బీజేపీ ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాలనని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా గెలుపొందాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. మరి ఛత్తీస్గఢ్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.